IPL 2025 కీలక దశకు చేరుకుంటోంది. ప్లే ఆఫ్స్ రేస్ కూడా ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. 9 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు ఓడినప్పటికీ 10వ స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్కు సాంకేతికంగా ఇంకా ప్లే ఆఫ్స్ అవకాశాలున్నాయి. మిగతా జట్లన్నీ రేస్లో ఉన్నట్టే. అయితే ప్లే ఆఫ్స్ బెర్త్లు ఇంకా ఖరారు కాలేదు. కానీ టైటిల్ గెలిచే జట్టుపై మాజీలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై తాజాగా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా స్పందించాడు. తనకు ఇష్టమైన జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ అని చెప్పాడు. టైటిల్ మాత్రం పంజాబ్ కింగ్స్ గెలిచే అవకాశం ఉందని యువి అన్నారు. నిజానికి ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ మెరుగైన ప్రదర్శన చేస్తోంది, నిలకడగా రాణిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్ల్లో మాత్రమే ఓడింది. ఒక మ్యాచ్ వర్షార్పణమైంది. ఇక పంజాబ్ కింగ్స్ ఖాతాలో ప్రస్తుతం 11 పాయింట్లు ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ ఇంకా 5 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. 3 మ్యాచ్ల్లో గెలిస్తే తిరిగే ఉండదు, ప్లే ఆఫ్స్కు దూసుకుపోతుంది. ఈక్వేషన్స్ కలిసి వస్తే మరో 2 మ్యాచ్ల్లో గెలిచినా సరిపోతుంది. IPL చరిత్రలో పంజాబ్ జట్టు ఇంతవరకు టైటిల్ గెలవలేదు. కానీ ఈసారి మాత్రం సరికొత్తగా కనిపిస్తోంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో బ్యాలెన్స్డ్గా ఉంది. బ్యాటింగ్ బౌలింగ్లోనూ మెరుగ్గా కనిపిస్తోంది. టైటిల్ ఫేవరెట్గా మారిపోయింది పంజాబ్. అందుకే పంజాబ్ కింగ్స్కు యువరాజ్ సింగ్ జై కొట్టాడు. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ వెనకబడినప్పటికీ తనకు ఇష్టమైన టీం అన్నాడు ఇవి. ఇప్పటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ 9 మ్యాచ్లు ఆడింది, 3 మ్యాచ్ల్లోనే గెలిచింది. SRH ఖాతాలో 6 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ప్లే ఆఫ్స్కు చేరాలంటే తర్వాతి 5 మ్యాచ్ల్లోనూ గెలవాల్సిందే. అసాధ్యమేమీ కాదు. కానీ వరుసగా 5 మ్యాచ్ల్లో కమిన్స్ సేన గెలుస్తుందా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. యువరాజ్ సింగ్కు సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న అభిషేక్ శర్మ శిష్యుడు. అభిషేక్పై ఉన్న అభిమానంతోనే SRH అంటే ఇష్టమని యువి చెప్పి ఉంటాడని కొంతమంది అభిమానులు పోస్టు పెడుతున్నారు. మరోవైపు ప్లే ఆఫ్స్ రేస్లో గుజరాత్ టైటన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా దూకుడు మీద ఉన్నాయి. టైటిల్ ఫేవరెట్స్గా మారిపోయాయి. ఇప్పటి వరకు కప్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సైతం తగ్గేదే లేదంటోంది. ఇక ముంబై ఇండియన్స్ కూడా గేర్లు మార్చుతోంది. ప్రత్యర్థులను బెంబేలు ఎత్తిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతోంది. లక్నో సూపర్ జైంట్స్ కూడా ఇంకా రేస్లోనే ఉంది. మొత్తంగా ప్లే ఆఫ్స్కు ఏ జట్లు చేరుతాయి, టైటిల్లు పట్టే జట్టు ఏది అనేది ఇప్పటి నుంచే ఆసక్తి రేపుతోంది.